ప్రియమైన దేవుని వాళ్ళారా, గతించిన దినాలు దేవుడు తన యొక్క చల్లని రెక్కల నీడలో మమ్మల్ని అందరినీ కూడా పదిలపరిచి మరొక శనివారపు ఆరాధనలో మనందరినీ సజీవులుగా దేవుడు ఉంచి ఈ దినమందు కూడా ఆయన ఉన్నతమైన వాక్కును వినడానికి ఇచ్చిన ఇటు ధన్యతను బట్టి దేవాతి దేవుడు నేను స్తుతిస్తూ వస్తున్నాను. దినములు చాలా స్పీడ్గా గతించిపోతున్నారు. అప్పుడే మనము 7 నెలలోనికి ప్రవేశించాము. అప్పుడే 4 దినాలు కూడా అయిపోయాయి. ఎంత స్పీడ్గా గతిస్తున్నాయి, ఎంత స్పీడ్గా దినములు కరిగిపోతున్నాం అని ఆలోచిస్తే శనివారం అప్పుడే వచ్చేసింది. మనము గత 2-3 రోజుల కిందే కలుసుకున్నట్టు కూడుకున్నట్టు నిన్నటి దినాన చూస్తే అప్పుడే శనివారం వచ్చేసిందా అంటే వచ్చేసింది. అప్పుడే జూలై నెల వచ్చేసిందా వచ్చేసింది. ఏమండి, తెలియకుండానే నెలలు గడిచిపోతున్నాయి. గత సంవత్సరం డిసెంబర్ చూస్తే అప్పుడే న్యూ ఇయర్ వచ్చిందా అనుకున్నాం. కానీ ఇప్పుడు న్యూ ఇయర్ కూడా అయిపోయి ఇప్పుడు 7 నెలలు. ఇంకా కొన్ని రోజుల్లో మరొక సంవత్సరం కోసం ఎదురు చూడడం. దినములు చూడండి ఎంత స్పీడ్గా గతించిపోతున్నాయి. ఎంత స్పీడ్గా అసలు కొన్ని నాళ్ళ కిందట దినాలు గడవాలంటే, గంటలు గడవాలంటే, ఒక రోజు గడవాలంటే ఎంతో ఎదురు చూసే స్థితి ఉండేది. కానీ దినాన మనం చూడకంటేనే వెళ్ళిపోతుంది. ఇంతగా గతించిపోతున్నాయి. కాలం అనేది ఎవరికి తెలియట్లేదు. సంవత్సరములు అనేటివి ఏమండి లెక్కకు అంటే మించినవి గతించిపోతున్నాయి. ఏమండి ఆ నిమిషాల సంఖ్య తెలియట్లేదు, గంటల సంఖ్య తెలియట్లేదు, సెకండ్ల సంఖ్య, నెలల సంఖ్య. అప్పుడే కొంతమంది ఇక్కడికి వచ్చి మేము ఇప్పుడే నేను 2-3 లైన్ అయిపోయింది, లేకపోతే 4 నెలల మాసం కావస్తుంది, ఇదిగో మేము విజా వేసుకుని ఇంత అయిపోయింది, ఇలా కొంతమంది చెప్తుంటే ఇంత స్పీడ్గా మరి గతించిన దినాలు ఆనంద్ మన సంఘానికి వచ్చే వ్యక్తి అప్పుడే విజా వారి వైఫ్ వారి యొక్క బామ్మర్ది యొక్క విజా అయిపోయింది అనగానే వెంటనే ఇంత స్పీడ్గా అయిపోయా. ఎందుకంటే వారు వచ్చిన మొదటి 2 వారాలు 3 వారాలు సంఘానికి వచ్చినప్పుడు ఇంత స్పీడ్గా అయిపోయా అంటే నిజం. మనము ఎలాంటి దినాల్లో ఉన్నాము ప్రస్తుతం అంటే, ఎందుకు ఈ దినాలు ఇంత స్పీడ్గా గతించిపోతున్నాయి, ఎందుకు ఈ దినాల యొక్క సంఖ్యను కానీ లేకపోతే ఈ యొక్క దినములను మనము ఎందుకు ఆపలేకపోతున్నాం, ఈ దినాలలో సమయం అనేది ఎంత ప్రాముఖ్యంగా మనకు కనిపిస్తుంది, ఈ దినాల్లో జరుగుతున్న వాటి గురించిన ఆలోచన చూస్తే చాలా చాలా ప్రత్యేకమైన రీతిలో ఏమండి మనకు ఒక సూచన తెలిపిస్తుంది లేకపోతే తెలియజేస్తుంది. ఎందుకంటే ప్రియమైన దేవుని వల్లరా ఎంత స్పీడ్గా గతిస్తున్న ఈ దినాలలో టెక్నాలజీ అనేది ఎంత స్పీడ్గా ఉన్నా, మనము చేరుకోవాల్సిన గమ్యస్థానానికి ఎంత స్పీడ్గా చేరుకున్నా, ఒక వ్యక్తితో మనం మాట్లాడాలన్న కొన్ని సెకండ్లలోనే మనము వారిని చేరుకొని వారితో మాట్లాడుతున్నా, ఇలాంటి ఉన్నతమైన టెక్నాలజీలో ఉండి మనము కాలాన్ని కూడా ఎంత సేవ్ చేసినా కాలం అనేది మాత్రము సేవ్ అవుతుందంటే అవదు. మీరు చూడండి, ఒకప్పుడు దుబాయ్కి ప్రయాణం అవ్వాలంటే ఓడలో ప్రయాణించేవారు ఇంచుమించు 30-40 రోజుల సమయం. ఏమండి ఇప్పుడు 3 గంటల లోపే మనం వచ్చేస్తున్నాం. టైం అనేది ఎంత సేవ్ అయిపోయింది చాలా. కానీ కాలం ఆగుతుందంటే ఆగట్లే. ఏమండి ఒక దినాన మనము ఇంటికి మాట్లాడాలన్నప్పుడు ఉత్తరం రాసేవారము. అది కూడా ఎన్ని రోజులకి చేరేది? ఇంచుమించు 20-30 రోజులు ఒక ఉత్తరం, లెటర్. అంటే ఇక్కడ ఒక చిన్న వార్తను మనము ఇండియాకి పంపించడానికి సమయం అనేది ఎంత పట్టేది? చాలా. కానీ ఆ రోజుల్లో దాని గురించి ఎంతో వేచి చూస్తూ ఆ రోజులను గడిపిన వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఈ దినాన సెకండ్లలో ఎంతని? సెకండ్లలో మన వార్తలన్నీ కూడా, మన యొక్క విషయాలన్నీ కూడా మనం ఇండియాకి పంపించిన ఏమండి, కానీ మన కాలాన్ని మాత్రం మనము సేవ్ చేసుకోవట్లేదు. ఎంత టెక్నాలజీ ఉన్నా మనం కాలాన్ని మాత్రం ఆపడానికి
ఎందుకు ఇంత టెక్నాలజీ ఉన్నా ఈ రోజుల్లో కాలం ఎందుకు ఇంత స్పీడ్గా పరిగెడుతుంది అని ఆలోచించినప్పుడు ఇది కనిపించిన మాట చూడండి. ఏమంటే దుర్దినములు రాకముందు అంటున్నాడు. దుర్దినములు అంటే ఈ దినాలంటే ఎలాంటివి అంట, చిన్న దినాలు, చెడిపోయిన దినాలు, ఇవి చెడ్డవి, దుర్దినములు అంటున్నారు. నిజమే ప్రియమైన దేవులారా. సొలొమోను గారు ఈ మాట రాసినప్పుడు ఆ రోజు కంటే ఈ రోజున్న పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నావో, లోకం అనేది ఎంత చెడిపోయిందో, లోకంలో పాపం అనేది ఎంతగా పెరిగిపోతుందో, ప్రబలిస్తుందో, ఏమండి ఒక్కసారి ఆలోచించినప్పుడు నిజమే, ఈ రోజులు ఇంత త్వరగా గర్విస్తున్నావి, ఎందుకు ఈ దినములు ఇంత స్పీడ్గా పరిగెత్తుతున్నావంటే ఈ దినములు ఏంటంట, దుర్దినములు. దుర్దినములు. ఇంకొక మాట చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. దినములు చెడ్డవి గనక సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె. చాలు. ఇక్కడ చూస్తే ఏమంటున్నారు, దినములు చెడ్డవి గనక అంటున్నాడు. ఇప్పుడు సొలొమోను గారు ఏం చెప్పారు, దుర్దినములు రాకముందు. అంటే ఒక కాలం ఉంటుంది, ఆ కాలంలో అన్ని దుర్దినములే. ఇదిగో పాపం అనేది చాలా ప్రబలించి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసు సంఘానికి రాస్తా అంటున్నా అంటే దినములు ఈ దినాన మనం గడుస్తున్న ఈ కాలాల్లో మనమున్న ఈ రోజులు మంచి రోజులు అంటే అవుని మంచి రోజులా? మంచి రోజులు. చాలా మంది ఒక శుభకార్యానికి రోజులు చూస్తారు. అవుని శుభకార్యానికి ఏం చేస్తారు, రోజులు చూస్తారు. ఇది శుభ గడియ, ఇది మంచి రోజు అని చూస్తారు. కానీ వాస్తవానికి మనం బ్రతుకున్న దినాలు, రోజులన్నీ కూడా ఎలాంటివి, చెడ్డవే. చెడ్డవి దినములు, చెడ్డవి, దుర్దినములు. ఇదిగో ఇలాంటి దినములలో మనం కాలాన్ని గడుస్తున్నాం. పాపం అనేది ప్రబలిస్తుంటే, అతి ఎక్కువ ప్రబలిస్తుంటే అలాంటి దినాల్లో మనం ఉంటున్నాం. నిజమే, ఒకప్పుడు అనాగరిక కాలములు చాలా మంచివి. ఇప్పుడున్న ఆధునిక కాలం అనేది చాలా, ఒకప్పుడు ఉత్తరాలతో రాసిన కాలం చాలా బెటర్, కాలినడకతో ప్రయాణం చేసిన ఆ కాలం చాలా బెటర్. ఇదిగోండి ఆహారం కూడా మంచి ఆహారం, పండించుకున్న ఆహారం, స్వచ్ఛమైన ఆహారం, స్వచ్ఛమైన గాలి పీల్చిన ఆ దినాలు చాలా గొప్పవి. కానీ దినాన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఇదిగో టైంను సేవ్ చేయడానికి టెక్నాలజీ రూపంలో ఎన్నో వస్తువులు వచ్చినాయి. ఎంతో ఎంతో స్పీడ్గా మనిషి అనేది ఎదిగిపోతున్నాడు. కానీ దాని ద్వారా పాపము కూడా ఎక్కువ ప్రబలిస్తుంది, పెరుగుతుంది. ఉదాహరణకు ఫోనే. ఏమడి దినాన ఒకప్పుడు ఇంట్లో ఉండే ల్యాండ్ ఫోన్ ద్వారా ఎక్కువ చెడు అనేది లేదు. ల్యాండ్ ఫోన్ ఉంది కదా, ల్యాండ్ ఫోన్ వలన చెడు అనేది ఎక్కువ. తర్వాత కొంతకాలానికి సెల్ ఫోన్ వచ్చింది. ఏమండి చిన్న ఫోను, ఓన్లీ దాంట్లో నెంబర్లు చేసి కాల్ చేయడం, దాని ద్వారా కూడా ఎక్కువ లేదు. దాని తర్వాత మొదలొచ్చింది టచ్ స్క్రీన్ అని, ఆండ్రాయిడ్ అనే యాప్లు అని. ఈ దినాన మీ చేతులలో ఉన్న ఫోన్లు చూస్తే ఎంతగా ప్రపంచమే మన అరిచేతుల్లో. ఈ దినాన ఇంటర్నెట్ లేకుండా ఏ వ్యక్తి అయినా ఉన్నాడు అని అంటే ఎవరు లేరు. నెట్, దానికి కూడా మంచి పేరు పెట్టాడు. నెట్ అంటే వల. ఏమని వల. ఈ వల ఏం చేసిందంటే మనిషినికి వేసేసింది. అందుకని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందంటే, ఇదిగో అపవాదం అంటే ఏం చేస్తాడంటే వరలు ఉక్కుతాడు, వరలు వేస్తాడు అని. వాడు ఇలాంటి వల వేశాడంటే ఇంటర్నెట్ అనేది, ఏమండి ఒక్క దినాన వైఫై మీ రూమ్లో కట్ అయిపోయింది అనుకోండి, ఏమండి మీరు మనిషిలా ఉంటారా? లేదు. ఒక్కరోజు వైఫై కట్ అయిపోతే మీరు ఫోన్ వాడతారా? అస్సలే. అంటే
ఒక్క నిమిషం కాదు, ఒక్క సెకండ్ కూడా మనం ఇంటర్నెట్ లేకుండా ఉన్నట్లే. ఇప్పుడు మన చుట్టూ కూడా ఎన్నో తరంగాలు ఉన్నాయండి. ఎందుకంటే నెట్ అంటే ఊరికి కాదు. ఫోన్‌కే ఎన్నో తరంగాలు ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఫోన్‌లతోని చూస్తే మన కంటికి కనిపించని ఎంతో నెట్వర్క్ అనేది మన చుట్టూ తిరుగుతుంది. దీని ద్వారా మనకు చాలా ఎఫెక్ట్. కానీ అంతే కాకుండా ఈ ఫోన్ ద్వారా, నెట్ ద్వారా ఇంకా పాపం అనేది చాలా ప్రబలిస్తుంది. కొన్ని విషయాలు మీకు చెప్పి ఇంకా నేను వాక్య భాగంలోకి వెళ్ళిపోతాను. గతించిన దినాల్లో చూస్తుంటే ప్రియమైన దేవుని వాళ్ళరా, ఎన్నో కొన్ని వార్తలు నేను ఫోన్‌లో చూశాను. ఏంటి ఈ సమాజం ఎందుకు ఇంత త్వరగా పాపానికి, నేరాలకు, ఘోరాలకు ఇంతగా ఎందుకు అడిక్ట్ అయిపోయారు? అసలేంది నేర చరిత్ర ఒకప్పటి కన్నా ఈనాటి కాలంలో, ఈనాటి ఈ టెక్నాలజీ ఉన్నా, ఎన్ని సీసీ కెమెరాలున్నా, ఎంత పోలీస్ వ్యవస్థ ఉన్నా, ఎంత గొప్ప టెక్నాలజీ ఉన్నా, పాపాన్ని మాత్రం ఎందుకు అరికట్టలేకపోతున్నారు? ఎందుకు దాన్ని ఆపలేకపోతున్నారు? అసలిదేంటి దినములు రాను ఇంకా చెడిపోయినవిగా, చెడ్డవిగా, దుర్దినములుగా ఎందుకు అవుతున్నాయి అని అన్నప్పుడు ఏమండి, దేవుని యొక్క వాక్యం అన్నిటికి ఒక సమాధానం ఇస్తుంటారు. ఏమండి, మీరు అనుకుంటారు దినములు ఇప్పుడే చెడ్డవి అనుకుంటున్నావు, కానీ ఇప్పుడు కాదు చెడ్డవి. ఎప్పుడు చెడ్డవంట? ఒకసారి చూసారా? ఆదికాండము 6వ అధ్యాయము. మనం ఇంత టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో పాపం అనేది మన కళ్ళ ముందే ఎంతో ప్రబలిస్తూ పెరిగిపోతున్న ఈ రోజులను చూసి ఈ దినములు చెడ్డవి అనుకుంటే, ఇదిగో దేవుడు సెలవిస్తున్నాడు ప్రారంభంలోనే. ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనం చదవండి. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూలోకం అంట చెడిపోయి ఉండెను. అది ఎప్పుడు? ప్రారంభం. అంటే చూడండి ప్రియమైన దేవుని వాళ్ళరా, ప్రారంభ దినాలే దేవునికి ఏ రీతి కనిపించాయి? చెడ్డవి. ఇప్పుడు ఆ నోహవు దినాలు ఎంత బాగుండేటివి అంటే, ఆ దినాన్ని టెక్నాలజీ అనేది లేదు. ఆ దినాన ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి పరిస్థితులు, ఒక్కొక్కరు ఎన్ని సంవత్సరాలు జీవించారండి? ఏమండి 170, 200 పైన, దాదాపు ఆ పైన సంవత్సరాలు. ఏమంటే అబ్రాహం గారు 900. ఇంకా చూస్తుంటే ఆదాము గారి యొక్క వారి యొక్క జీవిత కాలం చూసినా, లేకపోతే ఈ నోవహు కంటే ముందు, జలప్రలయం కంటే ముందు వారి యొక్క జీవిత కాలం చూసినా ఇంచుమించు 800, 900 వరకు జీవించిన కాలం. అంటే ఆ కాలంలోని దేవుడు అంటే చూసినప్పుడు అంటే ఈ భూమి చెడిపోయింది. భూమి చెడిపోయిందంటే భూమి మీద ఉన్న మనుషులు చెడిపోయారంటే భూమి మీద ఉన్న మనుషులే. భూమి అని అంటే భూమి మీద ఉన్న మనుషులే. అందుకని ఒక సామెత ఉంటుంది. ఒక వ్యక్తి రాశాడు ఏంటంటే, భూమి అంటే అదే, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులు. ఇప్పుడు భూమి అంటే భూమే కాదు, భూమి మీద ఉన్న మనుషులమైన మన గురించి భూలోకము. ఈ భూలోకంలో ఉన్న ఈ నరుల వలన ఏమైపోయిందంటే చెడిపోయింది అని. చెడిపోయింది. అందుకని ప్రేమను తినవాల నిజమే, భూలోకం అంతా చెడిపోయింది. గతించిన దినాల్లో ఎన్నో వార్తలు నన్ను ఎంతో బాధించారు, ఎన్నో కలవరపెట్టారు. ఏంటి అవి అన్నప్పుడు మేము దాదాపు చాలా మంది చూస్తుంటారు. ఏమండి, అన్ని హత్యలే. ఏమండి, ఒక కూతురు తల్లిని హత్య చేసింది. ఆ కూతురి యొక్క వయసు ఎంత అంటే 17 సంవత్సరాలు, 10వ తరగతి చదువుకుంటున్నాయి. ఎందుకు చంపేశావు తల్లి అని అంటే, తన ప్రేమకు తల్లి అడ్డం వస్తుంది. ఏంటి, ఆ చిన్న వయసులోనే అంత క్రూరత్వం ఆ తల్లిని చంపేస్తుంది. ఆ వార్త వింటప్పుడు చాలా, ఏంటి తల్లిని చంపే అంత, ఒక బాలిక, ఒక 10వ తరగతి చదువుతున్న, ఒకప్పుడు నేరం అనేది ఈ రౌడీ షీటర్లు ఎవరో చేసేవాళ్ళు, కానీ ఇదేనా ప్రతి ఒక్కరు కూడా ఏమైపోతున్నారు. తర్వాత మరలా అదే గతించిన వారం రోజుల్లో కొన్ని చూసినప్పుడు, మరి పెళ్లి చేసుకున్న నవవధువు ఆ భర్తను ఎవరినైతే పెళ్లి చేసుకుందో ఆ భర్తను చంపివేసింది. ఎవరితో కలిసి? ప్రియుడితో కలిసి. పెళ్లి చేసుకున్న భర్తను 10 రోజుల్లో, వారం రోజుల్లో ఏం చేసింది? ప్రియుడితో కలిసి చంపేసింది. అలా ఒక్క సంఘటన జరిగిందంటే లేదు, యూపీలో ఒక ఘటన, మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ఘటనలు. ఒక ఒక మహాత్మురాలు ఏం చేసిందంటే, పాపం తన భర్త
ఏమండి నేవీలో పనిచేస్తూ ఇంటికి వచ్చినప్పుడు చంపేసి ఒక డబ్బాలో వేసి సిమెంట్తో కప్పి వేసింది, ఎవరికి దొరకకుండా. ఎందుకనంటే ఇష్టం లేని పెళ్లి ఎవరు చేసుకోమన్నారు? నీకు ప్రియుడే ఇష్టమైనప్పుడు ప్రియుడితో వెళ్ళిపోవాల్సింది. కానీ వారిరువురు కలిసి ఒక వ్యక్తిని, ఒక అమాయకుడిని ఏం చేస్తున్నారు? ఏమని ఒక తల్లేమో కన్న పిల్లలను చంపేసుకుంది. ఇలా చూస్తుంటే ఎన్ని నేరాలు, ఎన్ని హత్యలు. ఇలా చాలా సంఘటనలు చూసినప్పుడు మరి ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర మరి దినములు చెడ్డవి. ఒకప్పుడు మన వార్తల్లో వినవాళ్ళము ఏదో ఒక చోట హత్య జరిగిందని. కానీ దినాన నిమిషానికి గంటకు ఏదో ఒక వార్తలు. ఒకప్పుడు ఒక టీవీలో కేవలం రాత్రి ఒక అరగంటనే వార్తలు వచ్చేటి. ఆ అరగంట వార్తలు ఎన్నో విషయాలు తెలియజేసేవారు. కానీ దీని 24 గంటలు వార్తలు వస్తున్నాయి. 24 గంటల్లో ఎన్నో నేరాలు ఘోరాలు. మీరు అవన్నిటిని చూడండి ప్రేమను దీనివల్ల ఏంటి ఇంతగా ఎవరికి కూడా భయము భక్తి లేకుండా, ఎవరు కూడా ఒక మనిషిని చంపడానికి కానీ, ఒక వ్యక్తి దగ్గర దొంగతనం చేయడానికి, ఒక వ్యక్తిని మోసం చేయడానికి, ఒక వ్యక్తిని అత్యాచారం చేయడానికి ఎవరు కూడా ఇదిగో చట్టానికి భయపడలేదు, అలానే దేవునికి కూడా భయపడలేదు. మనుషులందరూ ఏ రీతిగా మారిపోయారంట ఒకసారి చూస్తారా మాట? కీర్తన గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనం. కీర్తన గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేదురు, మేలు చేయువాడొక్కడును లేడు. చాలని ఇక్కడ చూస్తుంటే దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయం అనుకుందరు. దేవుడు అంటే భయం అనేది ఎవరికైనా ఉందంటే ఎవరికి? దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే భక్తి. ఇప్పుడు భయము భక్తి ఉన్నవాడు ఎవరు కూడా నేరము చేయడానికి కానీ, ఎవరికైనా కీడు చేయడానికి కానీ ఎవరు సాహసించని. విననా చూడండి, ప్రతి దేశానికి ఒక చట్టం ఉంది. ఆ చట్టంలో కూడా ప్రత్యేకంగా ఏముంటుందంటే నరహత్య చేయకూడదు, దొంగతనము చేయకూడదు, ఇదిగో వీటి వలన వ్యభిచారం చేయకూడదు, అత్యాచారాలు చేయకూడదని ఒక చట్టం ఉంది. ఇదిగో దీన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే వారికి కఠినమైన శిక్ష, కారాగారాలు, జైళ్ళు ఉన్నావని ఇదిగో ఒక చట్టం ఉంది. ఆ చట్టంలో ప్రజలందరూ కూడా వాటిని ఫాలో అవ్వాలని ఒక మంచి చట్టం ఉన్నాయి. అన్ని దేశాలకు ఉన్నా ఇది నాన్న ఏ దేశంలోన ఎవరైనా భయపడుతున్నారంటే మరి ఎవ్వరు కూడా ఎన్ని చట్టాలు వచ్చినా ఒకప్పుడు ఒక నేరం చేసిన వ్యక్తిని తీసుకెళ్లి జైల్లో వేస్తారని ఒక భయం ఉండేది. కానీ దినాన ఏమైనా నేరం చేయడానికి అందరు కూడా సాహసిస్తారు. ఏమంటున్నారు అంటే మేము వెళ్ళి 3 నెలల్లో బయటకు వచ్చేస్తాం. ఒక చట్టం అంటే భయం లేదు, ఒక అధికారులు అంటే భయం లేదు, ఇదిగో అంతకు మించి దేవుడు అంటే కూడా ఎవరికి భయము లేదు. ఇది ఇక్కడ అదే మాట సెలవిస్తున్నాడు, దేవుడు లేదని తమ హృదయాలు అనుకుందరు, వారు చెడిపోయిన వారు అసహ్యకార్యములు చేదురు, మేలు చేయువాడొక్కడును లేడు. మేలు చేయువాడొక్కడు లేడు, అందరూ అసహ్యం, వారు చెడిపోయిన వారు. ఈ చెడు దినాములలో చెడిపోయిన వారు అనేకులు ఉంటున్నారు. ఈయన ఏం చేస్తున్నారంటే ఒక్కరికి కూడా దేవుని యొక్క భయము లేకుండా మేలు చేయడానికి ఎవరు ఇష్టపడట్లేదు. ఇంకా ఎలాగ ఉన్నారంటే జనాలు అని చూడగలిగితే మీకా గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడండి. మీకా గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం. త్వరగా తీయని. మీకా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం నుంచి చదవండి. ఒకవేళ మీకు దొరకకుంటే 767వ పేజ్ నంబర్, పాత నిబంధన 767వ పేజ్ నంబర్.
7వ అధ్యాయము 2వ వచనం. భక్తుడు దేశంలో లేకపోయెను, జనులలో యథార్థ పరుడు ఒక్కడును లేడు, అందరూ ప్రాణహాని చేయుటకై పొంచి ఉండు వారే, ప్రతి మనుషుడు కిరాతకుడై తన సహోదరుని కొరకు వలలో పోగును. ఇక్కడ ఏమన్నా మొదటిగా భక్తుడు దేశములో లేకపోయి భక్తుడు. ఇదేనా మన భారతదేశంలో చాలా ఉంటుంది. మీ దేశభక్తులం అంటారు. ఏమండి ఒకవేళ దేశభక్తి అన్నవాడు దేశంలో ఉన్న చట్టానికి వాడు ఏమవుతాడు? లోబడతాడు. కానీ ఇదేనా ఎవరండి? ఎవరు? అందరూ ఏమండి ఒక్కడు లేనంట. ఏమని ఉందండి? ఇదిగో భక్తుడు దేశంలో లేకపోయిన, జనులలో యథార్థపరుడు ఒక్కడును. ఏమని ఈ మాట చదివినప్పుడు అనిపించింది, అందరము భక్తులమే కనది వేరు. మీరు చూడండి, ఇండియాలో ఏమండి ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు, ఎంతమంది ముస్లింలు ఉన్నారు, ఎంతమంది హిందువులు ఉన్నారు. అందరూ కూడా వారి యొక్క విశ్వాసాలను వారు చూపిస్తారు, కనిపిస్తారు. మీరు చూడండి, ప్రతి ఒక్కరు కూడా దేవుడు అంటే భయమని ప్రతి వారాలు నిష్ఠలతో ఉంటారు. కొంతమంది అయితే ఏమండి కొన్ని దినాలు మాల వేసుకుంటారు. ఇదిగో ముస్లిమ్స్ ఉన్న వాళ్ళు భక్తి శ్రద్ధలతో ఉంటారు. క్రైస్తవులైన వారు కూడా భక్తి శ్రద్ధలతో వారు ప్రతి ఆదివారం చర్చికి వెళ్తుంటారు. భక్తులు అందరూ కూడా ఏం చేస్తారు? భక్తి కనిపిస్తుంటారు. ప్రతి ఒక్కరు కూడా ఒకళ్ళు హిందువులను చూసినా వారు చాలా భక్తి కనిపిస్తారు, ముస్లిం చూసిన భక్తులే, క్రైస్తవులను చూసిన భక్తే. కానీ అందరు భక్తులు ఉన్నప్పుడు, అందరూ దేవునికి భయము భక్తి కలిగి ఉన్నప్పుడు నేరం అనేది ఎక్కడైనా అవకాశం ఉంటుందండి? మరి ఎక్కడ ఉంటుందా? ఇప్పుడు హిందువులు వారి యొక్క విశ్వాసాలను బట్టి, అయ్యో దేవుడు చూస్తున్నాడు, నేను ఈ నేరము చెయ్యొద్దు, దేవుని యొక్క భయం అనేది ఒకవేళ వారికి ఉన్నా, ఒకవేళ ముస్లింలు ఉన్న వారికి ఒదిగో దేవుడు చూస్తున్నాడని వారికి భయం ఉన్నా, క్రైస్తవులైన వారికి కూడా దేవుడు చూస్తున్నాడు అనే భయం ఉన్నా, ఎవరైనా నేరం చేయడానికి ముందుకు వస్తారంటే ఎందుకంటే భక్తుడు అనేది లేడు, భక్తుడు అనేవాడు లేడు. పేరుకు మాత్రం అందరు భక్తులే. ఆదివారం రాగానే క్రైస్తవులందరూ చర్చికి, శుక్రవారం రాగానే అందరూ ముస్లింస్ ఎవరికి. ఇదిగో ఇంకా మిగతా దినాలన్నీ కూడా హిందువులు కూడా ఏమని ఎన్ని పుణ్యస్థానాలు, ఎన్ని ఇదిగో పవిత్ర స్నానాలు, ఎన్ని పవిత్ర కార్యక్రమాలు, ఎన్ని సువార్త సభలు, ఈ రీతిగా చూస్తుంటే ఎంతగా భక్తులు అనేవారు వారి భక్తిని కనపరిచిన నేరాన్ని మాత్రం ఎవరు కూడా అదుపు చేయట్లేదు. నేరాన్ని ఒక్కరు. అందుకని ప్రియమైన దేవుని వాళ్ళు ఇక్కడ అంటున్నారంటే భక్తుడు ఒక్కడును దేశంలో లేకపోయినాను, ఇదిగో జనులలో యథార్థపరుడు ఒక్కడు లేడు, అందరూ ప్రాణహాని చేయుటకై పొంచున్న వారే, ప్రతి మనుషుడు కిరాతకుడే తన సహోదరుని కొరకు. ఇక్కడ చూడండి, ప్రతి మనుషుడు అంట అందరూ ప్రాణహాని చేయడానికి. నిజమే, ఈ దినాన ప్రాణహాని చేయడానికి ఏ రీతిగా పొంచి ఉంటున్నారు. జనాలను చూస్తుంటే ఎవ్వరు కూడా వెనకకు తగ్గదు. ఏంటి ఇన్ని హత్యల, ఇన్ని అత్యాచారాల, ఇన్ని దొంగతనాల, ఇన్ని మోసాల, ఏ ఒక్కరికి భయం లేదా? దేశంలో ఉన్న చట్టానికి భయం లేదు, దేశభక్తుడనే భయం లేదు, దేవుడు చూస్తున్నాననే భయం లేదు. విశ్వాసం ఏదైనా దేవుడు అనేవాడు లేదు, ఆఖరికి మనకు ఒక తీర్పు తీరుస్తాడనే భయం అనేది ఎవరికి కూడా. ఒకవేళ అలాగే ఉంటే ప్రియమైన దేవుని వలన ఇది నా దినములు అనేటివి చిడ్డవిగా మారేటివి కావు. ఇంకా చూడండి కింది భాగంలో ఏమనుంది? ఏమని? ఇది ప్రతి మనుషుడు కిరాతకుడే, ప్రతి మనుషుడు కిరాతకుడు అనే మాట ఎక్కడ వాడతామని అంటే వారి వరుసలు మార్చి ఒక మనిషిని, సాటి మనిషిని ప్రేమించాలనే ఒక తత్వాన్ని మరిచి, ప్రేమ గుణాన్ని మరిచి ఏ రీతిగా అంటే ఏమని ఒక వ్యక్తి అంటానండి 36 ముక్కలు చేశానంట. ఒక వ్యక్తి తన భార్యను, తన సొంత భార్యను మళ్ళీ చిన్న చిన్న ముక్కలు చేసి కుక్కలు ఉడకబెట్టి ఏమండి పోలీసులకు దొరకకుండా బూడిద చేసి ఏం చేశానంట బయట అడవిలో చల్లి వచ్చాను. ఎంత కిరాతకుడు అండి, ఎంత కిరాతకుడు. భార్యను ఇంటిలోనే చిన్న ఏమండి కొన్నిసార్లు మనం పెంచుకున్న జంతువులనే మనం కోయడానికి బాధపడుతుంటాం. కానీ అలాంటి సిచ్యువేషన్లో
సొంత భార్య ఎన్ని దినాలు కాపురం చేసిందో, ఇది ఎంత చక్కని పిల్లలు కన్నదో, ఇవన్నిటిని మర్చిపోయి ఏదో ఒక చిన్న కోప తాపాలతో భార్యని కిరాతకంగా మరి ఇంకా చూస్తుంటే అన్నదమ్ములను, సొంత అన్నను, ఇది ఒకే తల్లి గర్భం నుండి వచ్చిన అన్నదమ్ములే, వారు కూడా కిరాతంగా ఒకరినొకరు చంపుకున్నవారు, ఒకరినొకరు హింసించుకున్న వారే. ఏమని చూస్తుంటే చాలా దారుణంగా. అందుకని ఈ మీక గ్రంథంలో మొత్తం చూస్తుంటే ఈ దినాన ఉన్న దినముల గురించిన ప్రతి మాట మనకి ఇక్కడ రాయబడి ఉంది. చూడండి, ఇంకా కిందికి చదవండి. ఆ 2 చేతులతోనూ కీడు చేయ పూనుకుందురు. ఏమండి, అధిపతులు బహుమానం కోరుకుందురు, న్యాయాధిపతులు లక్ష్యం పుచ్చుకుందురు. అలాగున వారు ఏకపట్టుగా నుండి దాని ముగింతురు. చూడండి ప్రియమైన దేవుని, ఇక్కడ చూడండి, ఇదిగో ప్రతి మనుషుడు అంటే కిరాతకుడే తన సహోదరుల కొరకు వలలు ఊగుతుంటారు, వలలు. అంతే తర్వాత ఇదిగో 2 చేతులతో కీడు చెయ్య ఏమండి, 2 చేతులతో కీడు ఏమండి. అంటే చూడండి ప్రియమైన దేవుని వలరా, ఈ చేతులతో ఏమండి ఒక వ్యక్తిని కొట్టడానికైనా, ఈ చేతులతో ఒక వ్యక్తిని హింసించడానికైనా ఏమండి ఆ యొక్క పరిస్థితులు వచ్చినప్పుడు చాలా మంది వణికిపోతుంటారు, ఏమండి వణుకుతుంటారు. కానీ ఇక్కడ 2 చేతులతో కీడు చేయడానికి ఏం చేస్తానంట, పూనుకుందరు అంటున్నాను. ఇదిగో అధిపతులు బహుమానం, అధిపతులు ఇది నన్ను చూడండి, ఒక ఉన్నతమైన రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తున్నప్పుడు, ఉన్నతమైన ఒక గొప్ప వ్యక్తికి అధిపతి దగ్గరికి వెళ్తున్నప్పుడు వారికి ఏం చేస్తుంటారంటే ఏదో ఒక ఉన్నతమైన బహుమానాన్ని తీసుకుపోతుంటారు. ఎందుకు? వారి ద్వారా ఏదో ఒక పని చేయించుకోవాలి. ఇదిగో వారి ద్వారా ఏదో ఒక పని చేయించుకోవాలని ఒక బహుమతులు. మరి ఆఖరికి ఏం చేస్తారండి, ఒక శాల్వనన్నా ఒక పూల బోకనన్నా ఖచ్చితంగా తీసుకెళ్తారు. తీసుకెళ్లకుండా అసలే ఉండరు. ఇక్కడ చూడండి, అధిపతులకు ఏమంటే బహుమానం కోరుదురు, ఆ న్యాయాధిపతులు లంచము. న్యాయాధిపతులు ఇప్పుడు లాయర్లని, లేకపోతే కోర్టులో ఉన్న జడ్జిలని, వీరిని మనం న్యాయాధిపతులు అంటాం, న్యాయస్థానంలో ఉన్న జడ్జి అంటాం. ఇది నన్ను చూడండి, ఎన్ని నేరాలను ఏమండి వారు ఏం చేస్తున్నారు, అన్యాయపు తీర్పు తీరుస్తున్నారు. ఎన్నో ఇదిగో కేసులను వారు ఏం చేస్తున్నారంటే పక్కద్రోవ పడుతున్నారు. ఎందుకు ఒక కేసు అనేది పక్కద్రోవ పట్టిపోతుంది? ఎందుకు కేసు నేరస్తునికి శిక్ష లేకుండా ఇదిగో అన్యాయంగా ఉన్న వ్యక్తికి శిక్ష పడుతుంది? ఎందుకనంటే ఇది ఇక్కడ రాయబడి ఉంది, న్యాయాధిపతులు లంచము. ఇదేనా కోర్టుకు వెళ్తుంటే చూడండి, ఒక ప్రభుత్వ కార్యాలయానికి వెళ్తే చాలు ఎంతమందికి ఇవ్వాలండి. ఒక్క ప్రభుత్వ కార్యంలో ఒక చిన్న పని చేసుకోవడానికి ఎంతో మందికి లంచం. అలాంటిది ఒక నేరం నుండి తప్పించుకోవాలంటే ఖచ్చితంగా ఇదిగో న్యాయాధిపతులు లంచం పుచ్చుకుందరు. ఇంకా కింద చూడండి, ఇంకా కింద గొప్పవారు తమ మోసపు కోరిక తెలియజేదురు, అలాగున వారు ఏకపట్టుగా నుండి దాన్ని ముగింతురు అంటున్నాడు. ఇప్పుడు 5వ వచనం నుంచి చదవండి ఒకసారి. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకునవద్దు, నీ కౌగిట్లో పండుకున్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమును ఆపు. ఇక్కడ కూడా ఒక నిమిషం మనం ఆగి ఆలోచించేద్దాం. స్నేహితుని యందు నమ్మిక వినానా, స్నేహం అంటే ప్రాణం ఇస్తామంటారు, కానీ అదే స్నేహము ప్రాణము తీస్తాం. నీ జీవితంలో ఎవరిని నమ్మినా నమ్మకున్నా నీ సొంత స్నేహితుడు, ముఖ్య స్నేహితుడు, బెస్ట్ ఫ్రెండ్ మాత్రము అసలే మీరు చూస్తారా, చాలా నేరాలలో ముఖ్య పాత్ర ఎవరు పోషిస్తారంటే స్నేహితులే. ఎందుకనంటే ఇంట్లో కుటుంబీకులకు చెప్పుకోలేనిది ఇంకా అన్నదమ్ములకు ఎవరికి పంచుకుంది ఎవరికి పంచుకుంటామంటే స్నేహితులు. మన రహస్యం అంతా తెలియాలంటే ఎవరు కావాలంటే స్నేహితులు. అందులో ఇంకా బెస్ట్ ఫ్రెండ్ ఒక్కరిద్దరు ఉంటారు. స్నేహితులు 10 మంది ఉన్నా అందులో ఒక్కరిద్దరు ఉంటారు. ఈ 10 మందికి తెలియని రహస్యాలు మరల ఎవరికి తెలుస్తాయి? మీరు ఏదైనా పని చేయాలంటే ఆ ఒక్క వ్యక్తితో ఖచ్చితంగా వెళ్తాడు. అప్పుడు తన యొక్క గుట్టంతా మనకి చెప్తాడు.
కానీ లాస్ట్కు ఆ గుట్టు విప్పేది ఎవడంటే ముఖ్య స్నేహితుడు. నిజం ప్రేమదండి. ముఖ్య స్నేహితుల వల్ల ఎన్నో జీవితాలు పాడైపోయాయి. ఇదేనా మనం అనుకుంటాం, ఇది ఒక కుటుంబ సభ్యులు అన్నదమ్ములు అందరిని విడిచిపెట్టి ఇదిగో నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ అనుకుంటాం. కానీ వాడే వాడే నీ జీవితంలో మరి ఒక చరిత్రను సృష్టిస్తాడని మాత్రం ఎవరు తెలుసు. అందుకని స్నేహితుల యందు నమ్మిక ఉంచవద్దు. ముఖ్య స్నేహితుని అసలే ముఖ్య స్నేహితుడు. నిజం ప్రేమన్నది. చాలా మంది ఎవ్వరికి చెప్పని రహస్యాలన్నీ కూడా ఆ బెస్ట్ ఫ్రెండ్‌కే. ఈ పోలీసు వాళ్ళు కూడా ఏం చేస్తారంటే వీళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఎవడో వాడినే పట్టుకొని వెళ్తారు. ఎవరిని? వాడిని పట్టుకొని వెళ్ళి వాడిని మొత్తం ఏమండి? వాడిని ఇంట్రడక్షన్ చేసిన తర్వాత తీగ లాగితే అప్పుడంతా రహస్యం. అవును. ఇండియా ప్రాంతంలో కొన్ని ఏమంటే ప్రేమికులు లేచిపోయినప్పుడు ఒకడే ఒక ఫ్రెండ్ చెప్తారు. వాడెవడు బెస్ట్. కానీ ఆఖరికి పోలీసులు పట్టుకుపోయేది ఎవరిని? అతన్నే. ఎవరు? ఇప్పుడు వాడు మొత్తం చెప్తాడు. వీరెక్కడికెళ్లారు? ఎక్కడికొచ్చారు? ఏంటి? ఇప్పుడు ఇదంతా ఎలా తెలిసిందంటే ఫలానా వాడిదా. అందుకని ప్రియమైన దేవుని వల్ల బెస్ట్ ఫ్రెండ్ అంటే ముఖ్య స్నేహితుని నమ్మవద్దు. ఇంకా కింద ఏమనుంది? నీ కవిగిట్లో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారము కాపు పెట్టుకొని. మరి ఇక్కడ చూస్తుంటే ప్రియురాలు నీ కవిగిట్లో పండుకొని ఉన్న ప్రియురాలు. మరి చాలా మట్టుకు కొన్ని రహస్యాలు బెస్ట్ ఫ్రెండ్కి చెప్తే మరికొన్ని రహస్యాలు ఎవరికి చెప్పుకొనివి ఎవరికి చెప్పుకుంటారండి? భార్యకు లేదంటే ప్రియురాలకు. భార్యకు చెప్పుకోలేని రహస్యాలు కొంతమంది వేసుకుంటారంటే సెకండ్ సెటప్ అంటారు. ఏమంటే వారికి చెప్పుకుంటారు. నిజం ప్రియమైన గంగలో ఇది నా ఏమైపోయిందంటే భార్యతో పంచుకోవాల్సిన వాటిని ఇంకా పరాయి స్త్రీతో పంచుకోవడం, భర్తతో పంచుకోవాల్సింది ఇదిగో పరాయి భర్తతో పంచుకోవడము, ఇదిగో రహస్యాలన్నీ కూడా వారితో చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఒక సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను. సంసోన్ గారు చాలా బలహీనుడు. సంసోన్ గారు చాలా బలహీనుడు అయిన తర్వాత తన యొక్క బల రహస్యాన్ని ఎవరితో చెప్పుకున్నాడు? ఎవరితోనని చెప్పాడా? ఎవరితో? మరి ఎవరితో చెప్పుకున్నాడు? ప్రియురాలితో. ప్రియురాలతో చెప్పుకున్నాడు. ఇప్పుడు ఆ ప్రియురాలు ఏం చేసింది? ఏమండి? తన కొంప ముంచేసింది. బెస్ట్ ఫ్రెండ్ ఏమో ఒక రకంగా ముంచితే ఇక్కడ అంటున్నాడు ఇదిగో నీ కవిగిట్లో ఉండు ప్రియురాలు యొద్ద నీ నోడును ఏదో ఆమె దగ్గర మెప్పు కోసమో ఏదో గొప్ప కోసమో నీ నోట్లో ఉన్న మాటలన్నీ నీ హృదయం అన్ని ఆమె దగ్గరికి ఎక్కేసావు అనుకోండి, తర్వాత ఆమె నిన్ను ఎత్తి మీద ధ్యానం చేస్తుంది. అందుకని ప్రియమైన దేని వలరా సంసోని యొక్క బలము ఎక్కడ కోల్పోయాడనంటే ఆ దెలీలా దగ్గర నోటితో చెప్పుకోవడం. ఒకవేళ అతను చెప్పకుంటే అతని బలరహస్యం ఎవరికి తెలిసేది కాదు. ఫిలిస్తీన్లు అతను చంపే వ్యక్తులే. కానీ ప్రాణాన్ని ఇక్కడ కోల్పోయాడు అంటే ఒక ప్రియురాలు దగ్గర చెప్పుకోలేని రహస్యాన్ని చెప్పుకోవడం ద్వారా మళ్ళీ చెప్పుకోవడం ద్వారా. అందుకని ప్రేమని దేవుని వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలని ఇదిగో సెలవిస్తున్న మాట చూడండి. ఇదిగో ప్రియురాల దగ్గర ఏమంట నీ కవిలో పలుకొండి ఉన్న దాని ఎదుటి నీ పెదవుల ద్వారా కప్పు పెట్టుకున్నాము. ఇక ఆఖరి వచనం కూడా చూసి మనం ముగించుకుందాం. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెడుచున్నాడు, కుమార్తె తల్లి మీదికి కోడలు అత్త మీదికి లేచెదరు, ఎవరి ఇంటి వారు వారికి విరోధం. ఇప్పుడు దీన్ని ధ్యానించుకుంటే ఇంకా గంట అయినా మనకు సరిపోదు. ఏంటంట? ఏమంటే కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నారు ఒక మాట. రెండో మాట కుమార్తె తల్లి మీదికి కోడలు అత్త మీదికి లేచెదరు. ఇక్కడ రెండు మాటలు కనిపిస్తున్నాయి. ఎవరింటి వారు వారికే. ఇప్పుడు ఒక్కొక్కటి ఒక 10 నిమిషాలు ధ్యానించుకున్నా దీంట్లో ఇంకో ప్రాముఖ్యం ఉందంటే ఏంటంటే అత్త కోడలు. దేని గురించి అయితే ఇక రోజు చెప్పుకున్నా అది తరగనిది. అందుకని సీరియల్ కూడా వస్తుందండి, అత్త కోడలని ఒక సీరియల్ వస్తుంది. అది ఎన్ని ఎపిసోడ్లో ఎవరికి ఈ జీవితంలో అర్థం కాని కొన్ని ఉంటాయి. ఏమండి? ఆడవారి మనసు అంట ఒకటి, రెండోది అత్త కోడల మధ్య ఉన్న బంధం. ఎందుకు? ఈ రోజే గొడవ పడతారు, తెల్లారి మళ్ళా కలిసిపోతారు, మళ్ళీ మరుసటి రోజే గొడవ పడతారు, మరలా కలిసిపోతారు. అప్పుడే గొడవలు, అప్పుడే
అందుకని ఇక్కడ ఉన్న మొదటి మాట ఒకసారి చదువుదాం. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు. మరి కుమారుడు ఇదినా తల్లిదండ్రులను నిర్లక్ష్య పెట్టే కుమారులు ఎంతో మంది. ఆస్తుల కోసం తండ్రిని చంపిన వారు ఉన్నారు. ఆస్తుల కోసం రోడ్డు మీద బజారున పడేసిన వారు ఉన్నారు. ఆస్తుల కోసం తండ్రిని ఇదిగో గెంటి వేసిన వారు అనేకులు ఉన్నారు. ఆ వృద్ధాత్వంలో మరి తండ్రికి సేవ చేయలేని స్థితిలో అనాథాశ్రయంలో పడేసిన వారు ఉన్నారు. ఎందుకంటే ఆ ముదివి వచ్చినప్పుడు తండ్రిని ఎత్తుకొని రావాలి, ఆ తండ్రికి సేవ చేయాలి. కానీ అలాంటి స్థితిలో లేక ఏం చేస్తున్న ఇది నాన్న తండ్రిని నిర్లక్ష్యం. ఇంకొక మాట చూడండి కింద, కుమార్తె తల్లి మీదికి అంటుంది, కోడలు అత్త మీదికి లేదు. ఈ మాటలన్నీ ఎప్పుడు రాయబడ్డాయి బైబిల్ గ్రంథంలో అంటే క్రీస్తు పూర్వం 740 సంవత్సరం. క్రీస్తు పూర్వం 740 అంటే ఇప్పుడు 2020 ప్లస్ అవి 700, ఇంచుమించు 3000 సంవత్సరాలు. 3000 సంవత్సరాల కింద రాయబడ్డ ఈ మాటలు ఈ దినాన మనకు కళ్ళెదుర కనిపిస్తున్నావా? ఆ దినాలు చెప్పాడు దుర్దినములు వస్తాయని. దాని తర్వాత చెప్పాడు కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెడతాడు. ఇదిగో కూతురు తల్లి మీదకి లేస్తుంది, అత్త కోడలి మీదకి లేస్తుంది అన్నాడు. ఈ దినాన లేస్తూనే ఉంటారు. అది మాత్రం ఆగట్టునే. ఇది నా తల్లి మీదకి కూతురు ఒక కూతురు అయితే తల్లినే చంపేసింది. ఇదిగో అత్త కోడలదైతే ఈ కుటుంబంలో ఈ సంసార జీవితంలో అత్త కోడల మధ్య ఉన్న వారిని మాత్రం ఎవరు కూడా ఆపలేరు. అది ఆగదు కూడా. ఎందుకు రాయబడ్డది? అత్త కోడల మీదకి లేచును అని. లేస్తూనే ఉంటున్నారు, లేస్తూనే ఉంటున్నారు. అందుకని ప్రియమైన దేవుని వల్లరా అత్త కోడల మీదకి లేస్తుంది. ఇది నానా అత్త కోడలను ప్రేమించే విషయంలో ఫెయిల్ అయిపోతే కోడలు కూడా అత్తలను ప్రేమించే విషయంలో కూడా ఫెయిల్ అయిపోతుంది. అదేంటో కానీ తల్లిగారి ఇంటికి వచ్చిన కోడలేమో తన తల్లికి అన్ని సేవలు చేయాలి, కానీ అత్తగారి ఇంటికి వెళ్ళిన ఈ కోడలు మాత్రం అత్తకు సేవ చేయాలి. అంటది ఏంటంటే, మా అన్న ఉన్నాడండి, మా వదిన ఉంది, మా అమ్మకు కొంచెం కూడా ముద్ద పెట్టది, ఆమె కొంచెం కూడా సేవ చేయదని తన తల్లి గురించి బాధపడుతుంది. కానీ ఈవిడనే తన అత్తను మాత్రం ఒక్క ముద్ద కూడా పెట్టదు. మరి ఇక్కడ కూడా ఈమె ఒక తల్లి అని గుర్తించదు. అక్కడేమో మా అన్న వేస్ట్, ఎందుకంటే తన భార్యను కంట్రోల్లో పెట్టుకోవట్లేదు. ఇదిగో మా అన్న ఇదిగో వదిన యొక్క చేతుల్లోనే ఉండిపోతున్నా అంటారు. ఇక్కడేమో ఈమె తన భర్తను మాత్రం చేతుల్లోనే అంటిస్తుంది. అంటే అక్కడ తనకు రాంగ్ కనిపిస్తుంది, కానీ ఇక్కడ ఈ రీతిగా కుటుంబ బంధాలు ఉన్నాయి. ఇంకా ఆఖరికి చూద్దాం, మన సమయం కూడా అయిపోతుంది. ఎవరి ఇంటి వారు వారికే విరోధం, ఎవరి ఇంటి వారు వారికే విరోధులు, ఎవరి ఇంటి వారు వారికి విరోధం. ఇది నాన్న బయట శత్రువులు లేరు, మనకి ఇంట్లోనే కొన్ని మాటలు కొన్ని గురించిన విషయాలు విన్నప్పుడు బంధువులే, దగ్గర వాళ్ళే. ఎవరింటి వారు వారికే శత్రువులు, దూరపు వ్యక్తులు కాదు. ఆఖరి ఒక మాట చూద్దాం. 2వ తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అయితే 2వ తిమోతిలో 3వ అధ్యాయం 1వ వచనం, అంత్య దినములలో అపాయకరమైన కాలంలో వచ్చినని తెలుసుకొనడి అంటున్నాడు. ఎలాగనిగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారును, అహంకారులను, దురాశకులను, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అద్వితీయులు, అపవాదికులు, అజితేంద్రియులు, ఊరులు, స్వజదేశులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు. చాలండి. పైకి భక్తి గల వారే ఉండి తన శక్తిని ఆశ్రయించిన వారికి అందరూ. చూడండి ఇక్కడ చాలండి, పైకి చూస్తే అందరూ భక్తులే, కానీ అక్కడ చూడండి అంత్యకాలంలో అపాయకరమైన కాలంలో వచ్చినని. ఇది ఆ భాగం మీరు ఇంటికైన తర్వాత చాలా శ్రద్ధగా చదవండి. ఎలాంటి వారు ఉన్నారంటే ఇప్పుడు అంత్యకాలంలో మనకు కనిపిస్తారు, ఒక లిస్ట్ ఇచ్చాడు. అందుకని ప్రియమైన దేవుని వలన
దినములు చాలా చెడ్డవి. ఈ దుర్దినములలో మనం ఉంటున్నాం. కాబట్టి ఇదిగో ఈ పాప లోకంలో ఇలాంటి దినాల మధ్య మనం బ్రతుకుతున్నప్పుడు మనం ఏ రీతిగా బ్రతకాలంటే దేవుని యందు భయము భక్తితో బ్రతకాలి. అందుకని ప్రసంగిలో మీరు ఆఖరిగా ఇంటికి వెళ్ళాక చదవండి. ఆఖరిలో ఒక మాట ఉంటుంది ప్రసంగి గ్రంథంలో, దేవుని యందు భయము భక్తి కలిగి ఉండుటే మానవ కోటికి ఇదియే ఇదిగో విధి అని అంటాడు. విధి. దేవుని యందు భయం భక్తి ఉంటే మనం ఈ లోకంలో ఏ చెడు పని కూడా మనము చేయం. ఇదిగో భయము భక్తి లేకనే మనం ఎన్నో నేరాలు ఘోరాలు చేస్తున్నాం. కాబట్టి ప్రియమైన దీని వలన మనము దేవుని యందు భయం భక్తి కలిగి ఉంటే మనము కాదు, మనము కూడా ఇంకా అనేకులను దేవునిలో మార్చడానికి నడిపించడానికి వీలుగా ఉంటది. కాబట్టి అలాంటిగా మనము ఉండి మనము ఫస్ట్ దేవుని యందు భయభక్తులుగా ఉండి ఇదిగో అనేకులను కూడా దేవుని యందు బలపరచాలని నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు మనకు దీవించును గాక.